అంటే కమిషన్లు దండుకోవడంలో ఉపయోగపడుతుంది. బట్టి గారు సింగరేణి స్కాము, విద్యుత్ స్కాము, హ్యామ్ టెండర్ల స్కాము, గురుకుల టెండర్ల స్కాము, ఇసుక స్కాము, ఒక్కటా మీ స్కాములు, హిల్ట్ పాలసీ స్కాము. అంటే మీ అపారమైన అనుభవం అంతా కూడా ప్రజలకు గ్యారంటీలు అమలు చేయడానికో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాదు, పూటకో స్కామ్ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకు మాత్రం మీకు ఉపయోగపడతా ఉంది. ఇక అప్పుల విషయానికి వద్దాం. నిన్న హడావిడిగా బట్టి గారు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ మళ్ళీ గొంతు పెద్దగా చేసి ఏదో గట్టిగా బిగ్గరగా, అంటే నేను ఒకటి అంటున్నా, బట్టి గారు రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ అంకెలకు బడ్జెట్ ఉంది, ఒక కాగ్ ఉంది, సోషో ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ లెక్కలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్. మీరు కోపానికి వచ్చుడో, ఆగ్రహంగా మాట్లాడతానో, ఊగిపోతానో లెక్కలు మారుతాయా? మారవు కదా. మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తప్పులు మాట్లాడొచ్చునా, అబద్ధాలు మాట్లాడొచ్చునా నేను అడుగుతా ఉన్నా. నేను లేనిదేమీ చెప్పట్లేదు. డాక్యుమెంట్లు అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో సహానే ఇది అసెంబ్లీలో మాట్లాడినా, మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడుతున్నాను. బట్టి గారు నిన్న మీడియా సాక్షిగా ఒక డాక్యుమెంట్ చూపించారు. ఇది బట్టి గారు పెట్టిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా. 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్. ఇందులో FRBM లోన్స్ 3,89,673, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఇందులో ఎంత తెలివిగా చూపించిందంటే